బి న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు బృందం 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతం. ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలతో ఏపీని ఆవిష్కరించిన సీఎం. WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన సీఎం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్యదర్శులు. ఆనాడు ఆంగ్లేయుల్ని మన దేశం నుంచి తరిమి వెయ్యాలనే లక్ష్యంతో సాయుధ పోరాటం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని ప్రశంస. గత ప్రభుత్వ అరాచకాలను యువగలంతో ఎండగట్టి ప్రజలకి అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. తండ్రికి తగ్గ తనయుడిగా టీడీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లటంలో విజయవంతమయ్యారని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలతో ఏపీని ఆవిష్కరించారు. WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు. మార్క్స్ నుంచి మైక్రోసాఫ్ట్ ప్రపంచ స్థాయి సంస్థలు, సీఈఓలతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్కు తిరిగి ప్రయాణమయ్యారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకుని రావడం కోసం నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వ రోజు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరొక వైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ ని, ఏపీ బ్రాండ్ ని ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు. ప్రపంచ దేశాల నుంచి దావోస్కి వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి ఉన్న అనుకూలతని వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతని ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థల రాష్ట్రంలోని తమ ప్రాజెక్టుల్ని నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచారు. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధంగా వ్యక్తం చేశాయి. భారతదేశ అభివృద్ధిలో ఈ కీలక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 4వసారి సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన సంతృప్తినిచ్చిందని, రానున్న రోజుల్లో ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. We may be different political parties. We are all one when we come to Davos. India first, our people first. That is our slogan. I have seen today this Davos is centered around, one is environmental sustainability, second is technology and deep tech, how to use in all walks of life. It may be health, it may be agriculture, it may be other areas, and also how to develop human development. I am appealing all of you, India is well positioned as of now. Economic reforms, right time adoption of technology, demographic dividend, and also stable growth rate, and very strong policies and strong position. India brand is very strong under the leadership of Narendra Modi ji. We are very happy for that. We are having our own ambitions. My friend is very strong financially. Telangana is very strong in per capita income and also the so-called one of the best ecosystems. Andhra Pradesh has to work very hard to sustain, but we are confident. Even central ministers are all here. భారతదేశ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సీఎం కార్యదర్శులు ఏవి రాజమౌళి, ప్రద్యుమ్న సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మాతృభూమి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి ఆనాటి అత్యున్నత సర్వీస్ అయిన IPSను తృణప్రాయంగా త్రుజించిన గనుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాడు భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమివేయాలనే లక్ష్యంతో సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ అరాచకాలను యువగలంతో ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా టీడీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో విజయవంతమయ్యారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంకు కాలనీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా దీప్తి భవన్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అలాగనే మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. 1 కోటి మందికి పైగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్తూ 30 సంవత్సరాలుగా సీఎం చంద్రబాబు తీసుకువెళ్తున్నారని చెప్పారు. రాబోయే కాలంలో పార్టీని మరింత పటిష్టంగా నడిపించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని కొనియాడారు. మంత్రిగా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ పార్టీ శ్రేణులకి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలని యువగలంతో ఎండకట్టి ప్రజలకి అండగా నిలిచి ప్రజాప్రభుత్వం ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టోకెన్లు తీసుకొని ముగ్గురితో చీరలు ఇప్పించాడు విజయ్ వాసు. ఆ టోకెన్లు తీసుకోకుండా వాసు తీసుకుంటే టోకెన్లు చెప్పవాకండి, టోకెన్లు చింపి అక్కడ పడేయద్దు, చేతి తీసుకోండి. లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ ఆయన మరణం తర్వాత 30 సంవత్సరాల పాటు ఈ పార్టీ జెండాని రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరలా లోకేష్ బాబు గారు యువగాళంతో ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోవడమే కాకుండా ఈ రోజున మంత్రిగా మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే 5,000 ఓట్లతో ఓడిపోయారో అక్కడ పార్టీని పటిష్టపరచడానికి ఆయన చేసిన కృషి ద్వారా సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారంటే ఆయన సమర్థతకి, ఆయన యొక్క పట్టుదలకి అదొక నిదర్శనం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మరొక 40 సంవత్సరాల పాటు నాయకుడు కొదవలేదు. తెలుగుదేశం పార్టీని చక్కగా నడపగల శక్తివంతుడు నారా లోకేష్ బాబు గారని నిరూపించుకున్న సందర్భంలో ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ యొక్క విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జాస్ సాంబశివరావు గారు కార్పొరేటర్ గా ఇవాళ ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం కానివ్వండి, పేదలకి చీరల పంపిణీ చేయడం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలి. అన్ని కూడా ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఆయన బర్త్డే సందర్భంగా అటు సంక్షేమ కార్యక్రమం, ఇటు అభివృద్ధి కార్యక్రమం, పేదలకు చీరల పంపిణీ సంక్షేమ కార్యక్రమం అయితే అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు. నారా లోకేష్ వారసత్వ నాయకుడు కాదని, ప్రజల్లో నుండి పుట్టిన నాయకుడని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లోకేష్ చేపట్టిన పాదయాత్ర పార్టీని మళ్లీ గాడిలో పెట్టిందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత పార్టీకి, ప్రభుత్వానికి నాయకుడు లోకేష్ అని వెల్లడించారు. బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడారు. నారా లోకేష్ ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడని తెలియజేశారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకి వచ్చిందని అన్నారు. లోకేష్ వారసత్వ నాయకుడు కాదని, ప్రజల్లో నుంచి ఎదిగిన నాయకుడని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత లోకేష్ తమ నాయకుడని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లోకేష్ చేపట్టిన పాదయాత్రతో పార్టీ మళ్లీ గాడిలో పడిందని అన్నారు. చంద్రబాబు తర్వాత పార్టీకి దశాదిశ లోకేష్ అని అన్నారు. మా ఇంట్లో ఒక వ్యక్తి పుట్టినరోజు లాగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే, ముఖ్య కారణం మొన్న మనం రకరకాలుగా టీవీ ఛానల్లో చూశారు. నేను ఎప్పుడు వాటిని జోలికి కూడా వెళ్ళాం. మనం తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఎన్నాళ్ళు బతికి ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. అలాగే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత తమ్ముడు ఇందులో వక్రీకరించుకున్న రాయకంటే మీరు ఉన్నట్టు చెప్పించండి. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత
అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా అని తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులే బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే అన్నీ మేమై ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీడియా ముందుకు కాదు కదా, కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేని రోజులు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఆఫీసు పగల కొడితే ఆ రోజు ఎవరూ లేరు. ఇవాళ ఎన్ని చెప్పాల్సిన టైం వచ్చింది నాకు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం విద్యుత్ శక్తి లేకుండా సూర్యరశ్మి సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 60,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామంలో వీర రాఘవయ్య ఇంటి గృహంపై ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ప్రారంభించాలని చెప్పారు. ఈ పథకం ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఫ్రీ కాస్ట్తో లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం విద్యుత్ శక్తి లేకుండా సూర్యరశ్మి సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 60,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని, సంవత్సరానికి జిల్లాలో 2 లక్షల కుటుంబాలకి టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. ఈ పథకంలో 78,000 వరకు ఫ్రీ సబ్సిడీ ఉంది. మిగతా అమౌంట్ బ్యాంకు లోన్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చని తెలిపారు. 3 కిలో వాట్స్ సోలార్ పథకం ద్వారా నెలకి 360 యూనిట్లు పవర్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. మెరుగైన జీవన విధానాన్ని అందిస్తాం, సౌరశక్తిని వినియోగిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, సౌరశక్తిని వినియోగిద్దాం, ప్రపంచాన్ని ప్రకాశవంతం చేద్దాం, సౌరశక్తిని వినియోగిద్దాం, పరిశుభ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం, సౌరశక్తిని వినియోగిద్దాం, వాయు కాలుష్యంను అరికడదాం, సౌరశక్తిని వినియోగిద్దాం, భావి తరాలకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తాం, సౌరశక్తిని వినియోగిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, సౌరశక్తిని వినియోగిద్దాం, ప్రపంచాన్ని సూర్యఘర్ కార్యక్రమం మన జిల్లాలో అలాగే మన స్టేట్లో చాలా పెద్ద ఎత్తున చేయాలని మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేసి ఇవ్వాలని ప్రోగ్రామ్ వచ్చింది. సో దాని భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటూ సో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, అలాగే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గాలని నినాదంతో ముందుకెళ్తున్నాము. ఇప్పటికే మన జిల్లాలో దాదాపుగా 60,000 మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మనం ఒక 2 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరానికి. సో ఖచ్చితంగా ఇది మన అధికారులందరూ అలాగే ప్రతి ఒక్క బెనిఫిషరీ సహకారంతో మనము రీచ్ అవుతాం అనుకుంటున్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో ఆ లోన్ కూడా IVM లాగా అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు ఆ బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం శాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు. చదువుతో పాటు ఆటలు పాటలు కూడా ముఖ్యమేనని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులలో ప్రతిభను వెలికితీసేందుకు ఇక్కడ క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను కృష్ణ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు నియోజకవర్గ స్థాయిలో మంచి ప్రతిభ చూపి జిల్లా స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మైలవరం మండలం చండ్రగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారాల్లో 2 రోజుల పాటు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రీడా పోటీలను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు, జాతీయ గీతాన్ని ఆలపించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో వసంత మరియు జనసేన యూత్ నిర్వహణ కమిటీ నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకి అండర్ 14, 17 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడారు. క్రీడలు దేహ దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. క్రీడాకారులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ పోటీలో పాల్గొన్న చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడాకారులకి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. చంద్రగూడెం ప్రధాన సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మంత్రి లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేకును కట్ చేశారు. చదువు, ఆటలు, పాటలు అన్నీ కలిపి ఉండాలి. మానసిక ఉల్లాసానికి క్రీడలు అత్యవసరం. మన మైలవరం నియోజకవర్గంలో పిల్లలందరూ క్రీడల్లో రాణించి జిల్లా స్థాయిలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ తప్పకుండా మీ స్కూల్, ఎందుకంటే ఈ రోజు ఇంతమంది పిల్లల్ని నేను ఈ యొక్క చంద్రగూడి వివిధ గ్రామాల నుంచి పిలిచి ఏర్పాటు చేయడం ఖచ్చితంగా అభినందనీయం. సోదరుడు గోపాలస్వామి ఒక 15 రోజుల నుంచి ఇది ఒక యజ్ఞంలాగా తీసుకొని మన రాజగోపాలు, రోషాలు వీళ్ళందరూ కలిసి ఒక టీంగా ఏర్పడి అన్ని గ్రామాలకి కబురప్పించేంతమంది పిల్లలు చూడటం చాలా సంతోషకరంగా ఉంది. తప్పకుండా ఇప్పుడు మీరు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల పిల్లలు ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు. అన్ని విభాగాల్లో కూడా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కావచ్చు, పక్క జిల్లాలతో కూడా మీరు పోటీ పడి ముందంజలో ఉండాలని చెప్పి మైలవరం నియోజకవర్గం వివిధ స్కూళ్ళలో చదువుతున్నటువంటి చిన్నారులందరికీ తెలియజేస్తూ మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ క్రీడలు ఈ రోజు ప్రారంభించబడ్డాయి, రేపు సాయంత్రానికి ముగుస్తాయి కాబట్టి ఎవరైతే పోటీల్లో ఉన్నారో వాళ్ళందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరందరూ ప్రథమ స్థానంలో రావడానికి పోటీ పడాలి. తప్పకుండా రేపు సాయంత్రం మరోసారి వచ్చి మీ అందరూ కలుస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది పిల్లలు, ఇంతమంది టీచర్లు వీళ్ళందరితో సమన్వయపరిచి ఏర్పాటు చేసిన గత పాలకుల అసమర్థత, అవినీతి వలన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి యువగళం పాదయాత్రతో జన హృదయాలు గెలిచి తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చిన నాయకుడు నారా లోకేష్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా కొనియాడారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే హెచ్సిఎల్, గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వంటి దిగ్గజాలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఆంధ్రాకు ఐటీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన నారా లోకేష్ ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లాలని బోండా ఉమా ఆకాంక్షించారు. విజయవాడ సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. ఈ రోజు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం యువ వయస్సులోనే కష్టపడి పార్టీకి, కార్యకర్తలకి అండగా నిలుస్తూ నిరంతరం పార్టీ కోసం కష్టపడి పార్టీని గెలిపించడమే కాకుండా భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొందంట అండగా నిలుస్తున్న నారా లోకేష్ 1 కోటి సభ్యత్వాలు చేయించారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ఒక యువకుడుగా, సక్సెస్ఫుల్ మినిస్టర్గా, అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా, పేద ప్రజలకు అండగా నిత్యం పనిచేస్తూ, అలాగే పార్టీలో కొత్త విధానాలను తీసుకొచ్చి 1 కోటి సభ్యత్వాలు దాటించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో నిన్ను 100 ఏళ్ళు ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తూ, అలాంటి యువకుడికి అన్ని రకాలుగా ప్రజలు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. యువగళం పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారంతో పాటు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి గౌరవ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ పాల్గొని నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. జై వసంత.
లోకేష్ బాబు గారి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, ఆయనకు వృద్ధులు ఆశీస్సులు కూడా ఉండాలన్న లక్ష్యంతో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ లాయర్, టీడీపీ సీనియర్ నాయకులు పీళ్ల శ్రీనివాసరావు వెల్లడించారు. రానున్న కాలంలో లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం, పార్టీ సుభిక్షంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కబేలా ప్రాంతంలో ఉన్న ఆశీర్వాద్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు పిల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా వృద్ధుల యొక్క ఆశీర్వచనం నారా లోకేష్కి ఉండాలన్న లక్ష్యంతో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అన్నదాన కార్యక్రమంలో వృద్ధులు సంతృప్తిగా భోజనం చేసి లోకేష్ను ఆశీర్వదించారని తెలిపారు. లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం, పార్టీ అభివృద్ధి చెందాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెవర సుధాకర్, బోర కనకారావు, నాగోతి వాసు, బొడ్డు వాసు, మాకిన సత్యనారాయణ, గూడెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు శుభ సందర్భంలో ఈరోజు ఈ ఆశీర్వాద్ ట్రస్ట్లో ప్రముఖ లాయరు పిల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వృద్ధులందరూ కూడా ఇప్పుడు లోకేష్ గారిని ఆశీర్వదించి ఆయన మంచి వృద్ధిలోకి రావాలని కోరుకున్నారు. అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా విజయవాడ నలుదిక్కులా కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిగినాయి. అతను రానున్న తరంలో భవిష్యత్తుకి యువనాయకుడిగా, రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి గొప్ప నేతగా ఎదగాలని నేటి యువతకు మంత్రి నారా లోకేష్ జీవితం స్ఫూర్తిదాయకమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతి కుమార్ తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా తనలోని పట్టుదలను సమాజానికి తెలియజేశారన్నారు. ఓడిపోయిన చోటే భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ కట్ చేసి మంత్రి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని చెప్పారు. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని మంచి పరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 1985 నుంచి టీడీపీ గెలిచిన చరిత్ర లేదని, 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో నారా లోకేష్ గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. తండ్రి అడుగుజాడల్లో వెళ్తూ ప్రజలకు మంచి సేవ చేస్తున్న నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఎంఎంఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు టీడీపీ నేత మహంతి వాసుదేవరావు ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకుడిగా నారా లోకేష్, అతని కుటుంబం ఉందని చెప్పారు. లోకేష్ కు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి యువగలం రథసారథి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంఏఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో పేదలకు పండ్లు పంపిణీ, అలాగనే 2 నిరుపేద కుటుంబాలకి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 4 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తున్న చంద్రబాబు కుటుంబ వారసుడు లోకేష్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకి జీవనోపాధి కల్పించాలని తోపుడు బండ్లు పంపిణీ చేశామని చెప్పారు. గతంలో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు లోకేష్ జన్మదినం సందర్భంగా
సందర్భంగా చేసిన కార్యక్రమాలని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ కుటుంబం, వంగవీటి రాధ కుటుంబం అవినీతి మచ్చలేని కుటుంబాలుగా ఉన్నాయని అన్నారు. తాత ఎన్టీఆర్ పట్టుదల, నాన్న చంద్రబాబు రాజకీయ చతురత లోకేష్లో ఉన్నాయని చెప్పారు. రాధ అనుచరుడిగా చెప్పుకోవటానికి తనకు గర్వంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో వారికి మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రెండు కాయలు మహంతి వాసుదేవరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ గారి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ముద్దుల కుమారుడు, మన నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకు పళ్ళు పంపిణీ, అలాగే వారి స్వయం ఉపాధి కోసం 2 కుటుంబాలకు 4 కూరగాయలు అమ్ముకోవడం కోసం బళ్ళు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మేము లోకేష్ గారి పుట్టినరోజు ఘనంగా చేస్తూ ఉన్నాము. మా మిత్రులందరూ కలిసి ఇలాంటి పుట్టినరోజులు ముందు ఎన్నో చేసుకొని రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మా ఆకాంక్ష కూడా ఆయన ఇంకా ఎంతో ఉన్నత పదవిలో ఉండి ప్రజలందరికీ సేవ చేసి నాన్నగారి లాగే తాతగారి లాగే ఆయన కూడా లోకేష్ గారు కూడా అందరి మన్ననలు పొందాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తా ఉన్నాం ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలని. అదేవిధంగా మేము లోకేష్ గారి అభిమానులుగా విజయవాడ బిబ్బులి వంగవీటి రాధాకృష్ణ గారి అనుచరులుగా ఉన్నందుకు మేమెంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే వరద బాధితులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చెక్కులు అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు కృష్ణప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి లోకేష్ జన్మదిన సందర్భంగా చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం పట్ల కృష్ణప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతేడాది అకాల వర్ష బీభత్సం కారణంగా ఎంతో మంది నిరాశ్రులయ్యారు. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. వారిని అప్పట్లోనే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది. మైలవరంలోని లక్కిరెడ్డి, హనిమిరెడ్డి కాంప్లెక్స్ లో సెల్లార్లో దుకాణాలు నిర్వహిస్తున్న వరద బాధితులకి సాయం మంజూరు కాలేదు. వారంతా ప్రకృతి వైపరీత్యం వలన సంభవించిన అకాల వరదల వలన తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లోనే బాధితుల్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వరద నీటి వలన నాశనమైన సామాగ్రిని, దుకాణాలని పరిశీలించారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ జిల్లా ఉన్నతాధికారులకి సమస్య గురించి వివరించారు. వారికి నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషి ఫలించింది. మైలవరం ఎల్హెచ్ రెడ్డి కాంప్లెక్స్ లోని 50 మందికి దుకాణదారులకి 12.75 లక్షలు మంజూరయ్యాయి. 25,000 చొప్పున 49 మందికి 12.25 లక్షలు మంజూరు కాగా ఒకరికి 50,000 మంజూరయ్యాయి. ఈ సాయాన్ని వసంత వెంకట కృష్ణప్రసాద్ మైలవరంలో కాంప్లెక్స్ వద్ద లబ్ధిదారులకి చెక్కుల రూపంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారంతా కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. అప్పట్లో వరద బాధితుల్ని ఆదుకునే సమయంలో పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఏరియాలోని దుకాణాలకి మాత్రమే నష్టపరిహారం మంజూరు అయిందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న దుకాణదారులకి నష్టపరిహారం మంజూరు కాలేదని అన్నారు. ఈ సమస్య గురించి మంత్రి నారా లోకేష్ దృష్టికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి జిల్లా డిఆర్సీ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో మైలవరంలో ఈ లక్కిరెడ్డి, హనిమిరెడ్డి గారి కాంప్లెక్స్ లో సెల్లార్లో ఉన్నటువంటి దుకాణాలన్నీ మునిగిపోవటం, వాళ్ళకి తీవ్రమైన నష్టం వాటిల్లడం జరిగింది. కానీ మున్సిపాలిటీ పరిధిలో అలాగే కార్పొరేషన్ పరిధిలోనే షాపులకు నష్టపరిహారం ఇవ్వటం, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా దృష్టి సారించిన పరిస్థితి. నేను వచ్చి స్వయంగా ఈ కాంప్లెక్స్ లో ప్రతి షాపు తిరిగితే వాళ్ళందరికీ చాలా తీవ్రమైన నష్టం జరిగింది.
నేను ప్రభుత్వం దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టాం. తర్వాత టీఆర్సీ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావించి ఆ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కలెక్టర్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్లి మా దగ్గర ఇట్లా మునిగిపోయారని చెప్పి నా దగ్గర ఉన్న వీడియోలు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వెంటనే ఇప్పుడు శాంక్షన్ చేసి దాని మేరకు ఈ రోజు డబ్బులు రావడం జరిగింది. వాస్తవంగా ఆ దుకాణదారులకు జరిగిన నష్టం అపారమైన నష్టం జరిగింది. జరిగిన నష్టం మొత్తం ప్రభుత్వం అయితే భర్తీ చేయలేకపోయింది, కానీ కొంతవరకు వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడులాగా వాళ్ళకి సాయం అందించడం జరిగింది. తప్పకుండా ఈ సాయంతో కొంతమంది అన్న ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళ వ్యాపారాలు దినదిన ప్రవర్తమానమై ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే నష్టపోయారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కోలుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రోజు అనుకోకుండా ఈ కార్యక్రమం యాదృచ్ఛికంగా లోకేష్ బాబు గారి దృష్టిలో ఈ విషయం పెట్టాం. అనుకోకుండా వారి పుట్టినరోజు నాడే ఈ చెక్కులు రావడం కూడా సంతోషకరం, ఆనందకరం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ వ్యాపారాలు తిరిగి పునర్వైభవం రావాలని చెప్పి ఎల్హెచ్ఆర్సీ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా నా సీఎం చంద్రబాబు బృందం 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతం. ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలతో ఏపీని ఆవిష్కరించిన సీఎం. WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచిన సీఎం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్యదర్శులు. ఆనాడు ఆంగ్లేయులని మన దేశం నుంచి తరిమి వెయ్యాలనే లక్ష్యంతో సాయుధ పోరాటం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని ప్రశంస. గత ప్రభుత్వ అరాచకాలను యువగలంతో ఎండగట్టి ప్రజలకి అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. తండ్రికి తగ్గ తనయుడిగా టీడీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లటంలో విజయవంతమయ్యారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.